ఏమండి బాబు, ఈ రోడ్డు చూసారా? ఎంత దారుణంగా ఉందో. ఏమండి, నరకం అంటే ఎక్కడో చూడనవసరం లేదండి. చాలామంది అంటారు నరకం అనేది మనం చనిపోయిన తర్వాత ఉందంటారు. కానీ అండి, ఇక ఒక్కసారి ఈ రోడ్డు మీద నా మాటిని మీరు బండి మీదో, సైకిల్ మీదో, కారు మీదో కనీసం నడిచినా సరే ఒక్కసారి వెళ్ళండి సారు. నరకం అంటే ఎలా ఉంటుందో చాలా డీటెయిల్‌గా అర్థమైపోద్దండి. ఆయ్! ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడా అనే కదా మీ డౌటు. ఇంకెక్కడండి, మన కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం చూసుకుని కాజులూరు పొలిమేర దాటేదాకా అంటే 2 కిలోమీటర్లండి. ఇంక నరకమేనండి. నరకమే. రాళ్ళు, రప్పలు, గోతులు, గుంతలు. ఆహాహాహా! ఏవండీ, పూర్వం ఇలాంటి రోడ్లండి ఏజెన్సీలో ఉండేయండి. అటవీ ప్రాంతంలో ఉండేయి. మరిప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి రోడ్లు ఉంటున్నాయంటే ఎంత దారుణం అండి! ఎంత దారుణం అండి! ఏవండోయ్! ఈ రోడ్డు ఎవరి పరిధిలో ఉందనుకుంటున్నారా? ఇంకెవరండి, మన కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారి పరిధిలోనే ఉందండి. మొన్న ఇలాగ ఐదుపూడి రోడ్డు గురించి మాట్లాడితే పాపం ఆయన స్పందించారండోయ్. 1,28,00,000 మంజూరు చేశారండి. వచ్చే నెల పనులు మొదలు పెట్టించేస్తాను కూడా ఆదేశాలు జారీ చేశారండి. మరి బాబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! మంత్రి గారు మళ్ళీ పుణ్యం కట్టుకుని మరి ఈ రోడ్డు గురించి కూడా కాస్త ఓ లుక్కేయండి సారు. ఓ లుక్కేస్తే మీరు కాస్త కనికరిస్తే ఈ రోడ్డు పడిపోద్దండి. ఈ ప్రజలు సుఖపడతారండి. నరకం నుంచి బయట పడిపోతారండి. అక్కడికి ఎంతైనా నేను ఓ పాటి ఈ లేకనే కదండి. మనసొప్పక మన స్పీకర్, దివంగత స్పీకర్ బాలక్ గారు అబ్బాయి గారు ఉన్నారు కదండి, మన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ గారు, ఆయన చెవిలో కూడా వేసానండి. ఆయన కూడా పాపం స్పందించానన్నాడు. ఆయన ఎంత స్పందించినా మన మంత్రి వాళ్ళు కూడా స్పందించాలండోయ్. మీరు ఓ లుక్కేసి ఓ ఎడం చేత్తో ఓ రూ. 10 దీనికి పాడేశారంటే ఇంక రోడ్డు అయిపోద్దండి. ఎంచేతనంటే అండి, ఈ రోడ్డండి గతంలోని కాదులూరు దాటిన కానించి వైసీపీలో ఒక మంత్రి తాళరేవు దాకా వేసేసాడండి. మరి ఈ తిప్పరాజుపాలెం, కాదులూరు ప్రజలు ఏం పాపం చేసుకున్నారో ఏటో తెల్లదు కానీ పాపం ఈళ్ళకి రోడ్డు వేయటం మానేసాడండి ఆయన. మరి ఇలా నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నారండి. ఏమండి, మరి ఓ లుక్కేస్తారు కదండి. ఆయ్!